హలో అండి. దసరా అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు చేయడంలో బిజీగా ఉంటాం కదా! ఇలా సింపుల్‌గా కొబ్బరన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైంది చేసి చూడండి. ఒక కప్పు రైస్‌ని కనీసం ఒక అరగంటైనా నానపెట్టాలండి. 2 గ్లాసుల వాటర్‌తో ఆర్ ఒక గ్లాస్ కొబ్బరి పాలు, అలాగే ఒక గ్లాస్ వాటర్‌తో మీ ఇష్టం అండి. 3 లవంగాలు, ఒక ఏలక్క వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోండి. నేను ఇక్కడ కొబ్బరి పాలు పోసాను. మీకు ఇష్టం లేకపోతే 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవచ్చు. ఇలా 3 విజిల్లు వచ్చాక మనకు అన్నం బాగా ఆరపెట్టాలండి. ఆరపెట్టాలంటే మనమేమి ప్లేట్‌లో వేసి ఆరపెట్టవసరం లేదు. కాసేపు మూత తీసి ఇలా అంటే ఆరిపోతుంది. ఇలా ఒక 15 మినిట్స్ మనము బాండలు పెట్టుకొని తిరగమాత పెట్టేలోపు అది చల్లారిపోతుంది. పొడిగా అయిపోతుంది. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగాలండి. తర్వాత కొంచెం పచ్చెనపప్పు, కాజు వేసుకొని జీడిపప్పు బాగా ఎర్రగా వచ్చేదాకా వేగించాలి. 3 పచ్చిమిరపకాయలు ఇలా సగంగా కోసుకొని వేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ కావాలంటే 4 వేసుకోవచ్చు. తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మనం కొబ్బరి పాలు పోసుకొని ఉడకపెట్టుకోకపోయినా అన్నం పర్వాలేదు. బట్ కొబ్బరి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి బాగా తురుముకొని ఉండాలండి. టిప్ ఏంటంటే మీరు కొబ్బరి తురిమేటప్పుడు ఆ పై చెక్కు తీసేస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది రైస్. ఆ తర్వాత మనం ఆరపెట్టుకుని చూడండి, రైస్ చాలా పొడిగా అయిపోయింది. ఇలా పొడిగా అయిపోయిన రైస్ని బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన కొబ్బరి అన్నం చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. అన్నం వండినంత ఈజీ, అంత ఫాస్ట్గా అయిపోతుంది. మనము నైవేద్యాల్లో బిజీగా ఉంటాము. బట్ ఇలా చేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇది ముఖ్యంగా 3వ రోజు పెడతారండి నైవేద్యంగా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా.